దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు మనమైతే గివ్ అవే ఇస్తా అని అన్నాం కదా దోస్తులు. అందరూ ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడే ఇవ్వండి అని అంటున్నారు. ఇప్పుడు కాదు దోస్తులు, మన ఛానల్కి 10K సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా 5 మెంబర్స్కి అయితే గివ్ అవే ఇస్తామని చెప్తున్నాం కదా దోస్తులు. 10K సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా 5 మెంబర్స్కి గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాం దోస్తులు. ఇప్పుడే ఇద్దాము అని అనుకున్నా కానీ మన ఛానల్ మానిటైజేషన్ అయితే పోయింది కదా దోస్తులు. మన ఛానల్ మానిటైజేషన్ తిరిగి రావాలి, మనకు 10K సబ్స్క్రైబర్స్ కావాలి. అప్పుడే మేము హ్యాపీగా మీ అందరికీ 5 మెంబర్స్కి అయితే గివ్ అవే ఇస్తాం దోస్తులు. ఎవ్రీ మంత్ సబ్స్క్రైబర్స్ పెరిగిన కొద్దీ మేము ఎవ్రీ మంత్ అయితే 5 మెంబర్స్కి గివ్ అవే ఇస్తాం. 10K సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదని అంటే ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు పార్ట్ 28. వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగండి స్కిప్ చేయకండి, మళ్ళీ నర్సక్కే వచ్చింది ఏం చెప్తుంది అని అనుకుంటున్నారా దోస్తులు? మరి సంధ్యకును సతీష్కి అయితే పెళ్ళి అవుతుంది. ఇక్కడ రాజుకు కూడా ఇంకో అమ్మాయితో పెళ్ళి అవుతుంది. వాళ్ళ లైఫ్లు ఎలా ఉన్నాయి, అక్కడ రామా ఉన్ను చెర్రీ లైఫ్ ఎలా ఉన్నది అనేది చూపిస్తాను దోస్తులు. ఇక పెళ్లి వీడియోస్ అయితే చూపించలేదు. ఎందుకు అని అంటే ఇక ఎవ్రీ వీడియోస్లలో మ్యారేజ్ వీడియోస్ పెడితే బాగుండదు కదా, అందుకే ఈ వీడియోలో మ్యారేజ్ వీడియోస్ పెట్టట్లేదు దోస్తులు. వాళ్ళ లైఫ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేదే చూపిస్తున్నాం దోస్తులు. స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. బిడ్డ కొంచెం అన్నం తినే దాకన్నయ్య, ఇంకా ఆడుకున్న కాడికి చాలు. కన్నయ్య అన్నం తిన్న తర్వాత నేను అడు లోపలికి, అన్నం తిన్న తర్వాత నువ్వు ఎక్కడన్నా ఆడుకో సరేనా? అయ్యా అన్నం తినమని చెప్పింది కదా అమ్మ, అన్నం తిన్న తర్వాత ఆడుకోవాలి సరేనా? ఈ పార్టీనే బిడ్డ, అన్నం తింటే మస్తు కండలు వస్తాయి. అన్నం తిన్న తర్వాత ఆడుకునేపా, అన్నం తిందుపా. అబ్బా పిల్లగాంతోనైతే దండి గోస అవుతుంది. అసలు అన్నం తినలేదు, ఏం తినలేదు, ఒకటే ఆట ఆట ఆట. 4 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా పోయేస్తా అండి. అబ్బా అస్సలు చేతన అయితే లేదు. 2 రోజులు రెస్ట్ తీసుకొని వస్తాయి. ఇవాళ పోవాలనా మధ్యాహ్నం? సంధ్య అమ్మ వాళ్ళ ఇంటికి ఉండు ఇన్నే. ప్లీజ్ అండి, ఒక్క 2 రోజులు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. చిన్నోడు కూడా ఆడుకుంటాడు అక్కడ. రాజు వల్ల పాప ఉన్నది కదా, మంచిగా ఆ పాపతో ఆడుకుంటా ఉంటాడు. నాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ప్లీజ్ అండి. పోదూతి మధ్యాహ్నం బస్ వస్తుంది కదా, చిన్నోనికి అయితే ఫస్ట్ తినిపించినాక మధ్యాహ్నం బస్కు పోదూతి. ఆ రాజు వాళ్ళు మంచిగా ఉంటున్నారా పెళ్ళమ్మ వాళ్ళు? మంచిగానే ఉంటారు. వాళ్ళకేంది ఇప్పుడు, ఆమె కొత్త ఆమె కదా, ఆమెకు పెళ్ళి అయింది, ఒక పాప పుట్టింది, ఇక మంచిగానే ఉంటారు. ఇప్పుడు పాపం రాజు జీవితం అయితే కొంచెం సెటిల్ అయింది. అందరూ ఎట్లుంటుందో ఏమవుతాడో అనుకున్నారు కానీ ఒక అమ్మాయిని చేసుకొని మంచిగానే ఉంటున్నారు ఇద్దరు మంచిగా. ఆ రమ సంగతి ఏమైనా తెలిసిందా మరి? నీకేంది, అది కూడా మంచిగానే ఉంటుంది. దానికి కూడా ఒక కొడుకు పుట్టిండట, పక్కన మంచిగా బిల్డింగ్ కట్టుకున్నారట. వాళ్ళు కూడా మంచిగానే బతుకుతారు ఇక. అవునా? వాళ్ళ ఇంట్లో రానిత్తలేరేమో. ఇప్పుడు ఓకేనా, అందరు కలిసిపోయిర్రా? ఇప్పుడు కొడుకు పుట్టినాక వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి మాట్లాడతారట. వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా అప్పుడు వస్తారట. కానీ కొంచెం ఇక చిన్న లోలు ఉంటాయి కదా, వాళ్ళ అమ్మోళ్ళు అయితే వచ్చి ఇన్నే ఉంటారట ఇక. ఓహో అట్లనా? ఇంకేంది, ఆమె కూడా సెటిల్ అయింది అయితే మెల్లగా. అవునండి, పారేసిన వాళ్ళే పేరుకత్తారు అని అంటారు. అట్లా అయింది ఇక. పేపడు రాజు జీవితం కూడా సెట్ అయింది. నేను రాజే ఏమవుతాడో ఏమో అని అనుకున్నా కానీ రాజు జీవితం కూడా సెట్ అయింది. అవునండి, మేము కూడా మస్తు బాధపడ్డా. రాజు పాపం ఇట్లా అయిండు, మస్తు మంచోడు, ఈయనకే ఇట్లా అన్యాయం ఎందుకు జరిగింది అని అనుకున్నా కానీ ఇక రాజు కూడా సెట్ అయిండు. రేపు అన్నం తినిపిపో చిన్నోనికి. నేను మధ్యాహ్నం బస్ స్టాండ్ కాడ దించుతా, పోయేరు పోర్రి. అండి జ్యోతి ఏం కథ? ఇక మనవాడు వచ్చినప్పటి నుంచి మొత్తం మామూలు దేకుడే లేదు కదా. ఇక అదేం లేదు నర్సక్క, అయ్యాల అత్తలు సంధ్యవ్వోళ్ళు మధ్యాహ్నం బస్కు ఎక్కిర్రట. అత్తలు ఇంకో అరగంట వరకు దిగుతారు కావచ్చు. ఇప్పుడు ఎక్కడిది మనవాడు అత్తే అంగడి గిల్లరా ఈడికి ఆడికి, అమ్మమ్మ ఇది అమ్మమ్మ అది అని అబ్బబ్బబ్బబ్బబ్బా గమ్మత్తు పో. అవునే గంతే, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నంతసేపు గమ్మతేగాలు పోతే బిక్కు అని ఇద్దరం గుడ్డంగడిగా. అంతేనే, నాకు కూడా గట్టినే అనిపిస్తుంది. నా బిడ్డ వచ్చినంతసేపు మంచిగా గమ్మతి పిల్లలతోనే సందడిగాలు పోతే ఇద్దరమే గుయ్యి. ఈ రాజుగాని పిల్లం ఏం చెప్తాంది? ఏం లేదు నడుసక్క, ఇంతసేపు మా ఇంటికన్నా కూర్చొని వేయింది. వాళ్ళ పిల్లకు అన్నం తినిపిస్తాంది కావచ్చు.
నానే ఇక మంచిగానే అయితే ఉన్నారు పటు. మంచిగా కాకుండా మంచిగా మంచిగా మాట్లాడు కాదు నరసక్క. నాకైతే మంచిగా ఇంటి పక్కకు గమ్మత్ అనిపిస్తుంది. మునుపు ఆ బొడ్డి లొలి పెట్టింది కానీ ఇరుగా పాపం ఇదైతే సక్కడిది ఊకే మంచిగా మాట్లాడుతుంది. నే పిలుద్దాం ఆవుదాన్ని. పో పిలు పో. పింకీ, ఓ పింకీ, ఏం చేస్తానవే పిల్ల? బయటికి వెళ్తలేవు మొత్తమే. ఏం లేదు నరసక్క, ఉన్న ఇంట్లో ఇంతసేపు జ్యోతక్కోళ్ళ ఇంటికన్నా కూర్చొని వచ్చిన. ఇప్పటికే నా బిడ్డకు అన్నం తినిపించి ఆడ కూర్చోబెట్టిన. కూరనే కూరలున్నాయి నరసక్క. ఎండాకాలం ఏం తిన బుద్ధి అయితే లేదంతా పప్పుచారు చేసిన. మా రాజు తిని ఏదో పని ఉన్నదని బయటికి వేయండి. నా బిడ్డ ఇప్పుడే తిని ఆటకు వేయింది. నాన్నగకి సంధ్య వాళ్ళు అత్తాళ్ళటిగా సంధ్య కొడుకును నీ బిడ్డ అయితే జోరు. ఇక ఆ చెట్టు కిందనే ఆట ఉసుకెళ్ళిన ఆట అలాగే జోరు. నరసక్క ఇక మంచిగా ఆడుకుంటా ఉంటారు. రాజు ఇప్పుడు మంచిగా ఉంటాడు అనమ్మా నీతోని? మంచిగానే ఉంటాను పెద్దమ్మ. ఆయనకేంది మంచిగానే ఉంటాడు. తాగుడు బీగుడు అన్ని బంద్ చేసిండు. ఇక నా బిడ్డ పుట్టినప్పటి నుంచి మంచిగా ఉంటాడు. మంచిగా ఉంటా అయిపోయాయి గాని ఓ ఆ బొడ్డు అయితే గిట్లా ఇంత మంచిగా ఎక్కడ మాట్లాడేది? దాని సోకు దాందే, దాని తిప్పులాట దాందే. ఓ గిట్లా బయటికి వెళ్తే మీరు నా మొగనికే అలవాటు, నా మొగన్ని అందుకే మీరు బయటకు వచ్చిన వాళ్ళ నా మొగడు బయటకు వచ్చిండు అనేది బద్మాషిది. అది మంచిగానే ఉంటుందట నరసక్క. దానికి ఒక కొడుకు పుట్టిండు, మంచిగా బిల్డింగ్ కట్టిల్లట. ఆ పక్క ఊర్లో మంచిగా వాళ్ళ అవ్వయ్య కూడా మాట్లాడతారట. ఈ పోరని వాళ్ళ అవ్వయ్య కూడా అప్పుడిప్పుడు వచ్చిపోతారట. రాకపోకలు మంచిగానే ఉన్నాయట. ఇంకేం పో దాని బతికే సవరిగా ఉన్నది. దాని జోలి మనకెందుకు? అదప్ప అందరూ బతకాలి గంతే గాని. అంతే నరసక్క. కానీ ఉత్తగా నా బిడ్డను రాజును బయటేసి అప్పుడు ఏదో అయ్యింది, ఏదో అయిపోయింది. తీయగా పాతయన్ని ఎందుకు ఊకో. గంతే నరసక్క గంతే. జోతక్క వాళ్ళు ఎట్లుంటే మనకెందుకు, ఏడబోతే మనకెందుకు? మనం కూడా మంచిగానే ఉన్నాం కదా ఇప్పుడు. వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, అందరు బతకాలి. నువ్వు బంగారం వస్తు ఉంటే దాని అవ్వ మిమ్మల్ని ముంచిపోయిన దాన్ని కూడా బతకాలి అని కోరుకుంటాను. అంటే నువ్వు చక్కటి దానివి పెద్దమ్మ. ఆమెకు నచ్చిన ఆయనతో ఆమె వెయ్యింది. అదెప్ప మనం ఎందుకు చెడ్డగా బతకని కోరుకున్నాడు? మంచిగానే బతకని అదెప్పాయి అంతే. చిన్నోడేడే కనబడతలేడు. చిన్నోడు మా నాన్నతోని పొలం కాడికి వేయండి. అమ్మనేమో ఇంట్లో వంట రూమ్లు ఉన్నది. అస్సలు ఇంటలేడు. అద్దురా కన్నయ్య అంటే నేను పోయేస్తా అని ఏడ్చిండు పోయిండు. నువ్వు పంపించినవేమన్నా పాములు పురుగులు ఎందుకు? మీ నాన్నెందుకు వేయండు? నేను పోయి రాకపోదునా? లేదండి, ఉత్తానే చిన్నోడు ఏడుతాడని తీసుకొని వేయండు. అట్లా 2 మామిడికాయలు తెంపుకొని అత్త బిడ్డ చిన్నోడు నిన్ను మెస్లని ఇత్తలేడు, నేను తీసుకొని పోతా అని తీసుకొని వేయండి. అత్తరు ఇప్పుడు. నానే అమ్మా ఫోన్ చేసిందానే ఏమన్నా నీకు? లేదండి, చెయ్యలేదు. మొన్న ఇన్ని నుంచి పోయినప్పటి నుంచి ఇక చెయ్యలే. మళ్ళా అత్త అని అన్నారు కదా 2-3 రోజులకి. ఇక అల్లే అత్తరు కావచ్చు, ఇక ఫోన్ ఎందుకు అని చెత్తలేరైంది. కావచ్చు కానీ ఇప్పుడైతే మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న మంచిగా మాట్లాడుకుంటారు, మనల్ని కూడా మంచిగా చూసుకుంటారు రామా. ఇప్పుడు కొంచెం నా మనసు నిమ్మలమైంది. అందరం మంచిగా ఉన్న వాళ్ళే అండి. నేను చెప్పలేదా మనం మంచిగా బతుకుతే అందరూ మారిపోయి మనల్ని దగ్గరికి తీస్తారని? రమా మనం కష్టపడ్డాం మంచిగా. ఇద్దరం కష్టపడి పొలం కొనుక్కున్నాం, చేను కొనుక్కున్నాం, బోర్ వేయించుకున్నాం, మంచిగా బిల్డింగ్ కట్టుకున్నాం. మనకు ఒక పిల్లగాడు పుట్టి పిల్లగాడు కూడా పెద్దగా అవుతాడు. కాబట్టి ఇప్పుడు మనం మంచిగా ఉండాలి. ఇక లేచిపోయి వచ్చి కూడా అందరూ వద్దన్నా అందరూ మనల్ని వేరే రకంగా చూసినా కూడా మనం ఇప్పుడు మంచిగా బతుకుతానం. మనం పేరుకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు అందరూ మనల్ని తలుగుట్ల మనం తలెత్తుకునేటట్టు ఉన్నాం. లేకపోతే మనల్ని ఎన్ని పేరునాలు పెడుతురో ఏం గెద్దురో. అవునండి, ఆ దేవుడు చూసిండు కాబట్టి మనం ఇప్పుడు మంచిగా ఈ స్టేజ్లు ఉన్నాం. మనకు పిల్లలు పుట్టిర్రు అన్నీ అయినాయి కాబట్టి ఈ స్టేజ్లు ఉన్నాం. మున్పట్ల లెక్క నాకు పిల్లలు పుట్టకుంటుంటే ఇంకెన్ని మాటలందరో ఏమో. పెళ్ళైన దాన్ని చేసుకున్నావు, నువ్వేం సుఖపడతావు, నీకు పెళ్ళి అందు దొరకలేదారా అని నీకు పెళ్ళైన మొగడుండంగా గీని పట్టినవానే అని నన్ను ఎన్నో మాటలు ఎన్నో పడ్డాం ఈ సమాజంలో మాటలు. మనం అయినా కానీ మనం ఆ మాటలన్నీ పట్టించుకోకుండా మంచిగా బతికి చూపించినాం. ఇప్పుడు వీళ్ళందరికీ పేరుకి వచ్చినాం మనం. మా కష్టాలన్నీ తలుచుకుంటే అసలు ఘోరంగా ఉన్నది. అవన్నీ తలుసుకోవద్దు, వదిలేసేయండి. అవన్నీ మర్చిపోవాలి. మన కన్నయ్య ముంగట అవేం మాట్లాడకూడదు. కానీ చిన్న ముంగట ఏం మాట్లాడద్దు. రాజు కూడా ఇంకో పెళ్లి చేసుకొని సెటిల్ అయిందట. అదెప్పైతే ఆయన పాపం మనకు గుట్టకుంటున్నది రమా. అవునండి, రాజు కూడా ఇంకో పెళ్లి చేసుకున్నాడట. ఆయనకు కూడా పాపో బాబో పుట్టిర్రట. ఎవరో తెలియదు కానీ పుట్టిర్రని అయితే తెలిసింది. సంధ్యకు కూడా కొడుకు పుట్టిందట. ఇక అందరూ మంచిగానే ఉన్నారు.
మునిపేదో లొల్లులైనాయి కానీ ఇప్పుడు అందరూ మంచిగానే ఉంటారట. మళ్ళా ఇక లొల్లు పెట్టుకోకుండా మంచిగానే ఉంటారు. అవునవును అవును రమా, రాజు అట్లనే ఉండి ఏదో ఒకటి చేసుకున్నానంటే ఆ పాపం మనకే తలుగురమా. ఏమోలేండి, ఆ పాపం పుణ్యం దేవునికి తెలుసు. గంతే, వదిలేసేయండి అవన్నీ. ఓకేపా, అన్నం తిందాం పావే. రారి తిందాం పదండి. అమ్మా వచ్చినవా? నేను చిన్ని తండ్రి, ఎంతసేపు బిడ్డ, నేను మీకోసమే ఎదురు చూస్తానా. ఇవారాయి అత్తలేలు, ఇంకా అత్తలేలు, ఇంకా అత్తలేలని. అవును బిడ్డ, బస్ దిగినాక ఫోన్ అన్న చెయ్యలే? డాడీ రాకపోనా? చేయలేదా అమ్మ? రాజు ఉండే, రాజు ఇట్టే పోతానదా, సంధ్య దించుతుందా అన్న వాళ్ళే వచ్చినమే చిన్నోడు నేను. నానే ఇంతసేపు అలా పింకి ఉన్ను జున్ను ఇన్నే ఉండే. ఎప్పుడత్తరు మీకు అన్నయ్య, అమ్మమ్మ ఎప్పుడత్తరు మీకు అన్నయ్య, నేను ఆడుకోవాలి ఆడుకోవాలి అన్నది జున్ను ఇంతసేపు. ఇప్పుడే వచ్చినావు కదా, ఇప్పుడే వద్దు బిడ్డ, అన్నం తిన్నాక కొంచెం అయినాక పోదువు. ఏం కాదు బిడ్డ, అట్లా వైరాని జున్నుని తీసుకొని వస్తారట, తీసుకొని రాపో బిడ్డ. ఇద్దరు కలిసి అన్నం తినేరిపో, చీయ కూర చేసిన ఇద్దరు కలిసి అన్నం తిందరిపో, తీసుకొని రాపో. ఓ బిడ్డ, రోడ్డు మీద వెహికల్ వస్తాయి. ఓ బిడ్డ కూసో, వెటుకరావన్నా అవ్వ. అద్దే అమ్మ, ఇప్పుడే ఎండకు వచ్చినాం కదా, చాయ్ వద్దు ఏమద్దు. అన్న వాళ్ళే ఏమన్నా అన్నాడా నవ్వ? సతీష్ ఉన్నల్ల అమ్మకి ఇట్లా ఏమన్నా అన్నారా పొమ్మన్నలా? ఏమనలేదా అమ్మ? మా అత్తమ్మ మా మామయ్య లేరు. మా అత్తమ్మ వాళ్ళమ్మ మంచిగా లేదైతే ఆడికి వేరు 2 రోజులు అవుతుంది. ఇక సతీష్ ఏమంటే పోయిరాపో, నువ్వు కూడా పోక బాగా రోజులు అవుతుంది కదా, మళ్ళా చిన్నోడిని స్కూల్లో జాయిన్ చేద్దాము, ఇప్పుడే పోయిరా పోర్రి అన్నాడే. నానవ్వ మంచిగా ఉంటారులా ఇప్పుడు? మంచిగానే ఉంటానమే అమ్మ. లాగదే ఏ జోలన్న ఉన్నదా? అంత మంచి నానవ్వ. ఏ జోలి లేదే, అందరం మంచిగానే ఉంటాను ఇప్పుడు. మంచిగా ఉంటే అయిపోయా. నాకు పిల్లగాడు కండ్లకు కనబడ్డాడు, నువ్వు పెళ్లి చేసుకోను అని అంటే నా పానం వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసినావా, ఈ పిల్లగాడు కండ్లకు కనబడే ఎంత మంచిగా గిల్లరా అమ్మమ్మ ఇదితే, అమ్మమ్మ అదితే, ఎంతో మంచిగా అనిపిస్తుంది తెలుసా మాకు. చచ్చిపోయినా మేము ఆనందంగా చచ్చిపోతాం. మేము నిన్ను అయ్యే చేతిలో పెట్టినాం, మాకు పిల్లగాడు కనబడ్డాడు, ఇప్పుడు అంత మంచే మాకు. ఎందుకంటవే అమ్మ? అంతే బిడ్డ, ఇక నాకు పిల్లగాడు అయ్యిండు గంతే. ఇక పిల్లగాడు మంచిగా ఉంటే అయిపోయా, నాకు అదే సంతోషం. నేనే గీ రాజును పింకి మంచిగా ఉంటారా? మళ్ళీ ఏమైనా లొల్లులు పెట్టుకుంటారా గరమ్మ గురించి? ఏ లొల్లు లేవు బిడ్డ, రాజు మంచిగానే ఉంటాడు. పింక్ అయితే మస్తు మంచిది బిడ్డ, ఇంతసేపు ఇన్నే ఉండిపోయింది. ఎప్పుడు వస్తుంది సంధ్య, ఎప్పుడు వస్తుంది అనుకుంటా జున్ను పింకి ఇన్నే ఉన్నారు. ఇప్పుడే వేయర్రాలు ఇంటికి. దండి చక్కటి పిల్ల దొరికింది రాజుకి అయితే మానగాని, రమపోతే మానగాని సూపర్ పోరు దొరికింది తెలుసానే. ఎంత మంచిది, ఇంటి పక్కకుంటే ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. ఎంత మంచిగా మాట్లాడుతుంది తెలుసా. ఏం చేసినా మనకు పట్టుకొని వచ్చిస్తుంది, ఏది చెయ్యని ప్రతిరోజు తెచ్చిస్తుంది గిది అని. ఎంత మంచిది తెలుసా అనే అమ్మ, మస్తు మంచిది అయితే. మంచిది బిడ్డ, ఊకే సంధ్య నీ గురించి అడుగుతుంది. సంధ్య ఏం చేస్తుందట, ఎట్లా ఉంటారు వాళ్ళు, మంచిగా ఉంటారా అది ఇది అని. మంచిగా ఉంటే అయిపోయాయి కానీ అందరు మంచిగానే ఉన్నారు. రామకి ఏంది, రామ బిల్డింగ్ కట్టిందట, దానికో కొడుకో బిడ్డ పుట్టిల్లట, అది జోరు విన్నే ఉంటుందట. అందరు మాట్లాడతారట, దాని అత్తగారు మాట్లాడతారట, దాని అవ్వగారు మాట్లాడతారట. ఇక దానికి రంది లేదు, అది మంచిగానే బతుకుతుందట. అమ్మ ఇంకేంది, ఎక్కడోళ్ళు అక్కడ సిటీలో ఇల్లు. రాజు మంచిగానే ఉన్నాడు, రామ మంచిగానే ఉన్నది. మంచిగా ఉంటే అయిపోయాయి కానీ అంతే బిడ్డ, గంతే. అన్నం తిందుపా కొంచెం, రాని ఏ వచ్చినాక తింటా. ఇప్పుడే అత్తడు పా బిడ్డ, నువ్వైతే తినేవుపా. అనే అమ్మ పా, తిందాంపా. ఈరోజు వీడియో అయితే ఇదే దోస్తులు, ఎక్కువ లెంతీగా పెట్టలే దోస్తులు. ఎందుకనంటే ఈ సిరీస్కి మొన్నటి నుంచి అసలు వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి దోస్తులు. మరి ఎందుకో మీకు నచ్చట్లే అని సిరీస్ని ఎండ్ చేద్దామని అనుకుంటున్నాం. అందుకే కొంచెం లెంత్ తక్కువ చేసినాం దోస్తులు. ఈ సిరీస్ అయితే ఇక ఎండ్ కాబోతుంది, అందుకే వీడియోస్ కొంచెం లెంత్ తగ్గించి పెడుతున్నాం. ఎక్కువ లెంత్గా పెడితే ఎవ్వరు చూడట్లే, లెంత్ తక్కువ ఉంటే కూడా చూడట్లే. అసలు ఈ సిరీస్ని ఇష్టపడట్లే, మొన్న నుంచి చాలా తగ్గిపోయినాయి, అందుకే లెంత్ తగ్గించినాం. మరి మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాం. రేపటి ఎపిసోడ్లో మరి ఎండ్ ఎపిసోడ్ వస్తాయి దోస్తులు, గంతే దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాయ్ దోస్తులు.